Hi students, today we will discuss about the Diploma first year students 2024 to 25 academic year syllabus and weightage. Okay, syllabus, complete syllabus and also weightage of marks and also question paper models, mid paper model and also final examination of point of view question paper model. Okay, కాబట్టి డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే దట్ మీన్స్ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ 2024 టు 25 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అకాడమిక్ ఇయర్ 2024 టు 25 బ్యాచ్ అకాడమిక్ ఇయర్ 2024 నుంచి 25 వరకు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ డిప్లొమా స్టూడెంట్స్, ఇప్పుడే జాయిన్ అయిన స్టూడెంట్స్, ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయినటువంటి స్టూడెంట్స్ దయచేసి ఓకే చూడమ్మా. ఈ 2024-25 ఉన్నటువంటి ఫిజిక్స్ సిలబస్ ఏంటి, ఫిజిక్స్ యొక్క సిలబస్ ఏంటి, ఫస్ట్ ఫిజిక్స్ సిలబస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఫిజిక్స్ సిలబస్లో మరి ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఫిజిక్స్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి, మరి ఎలా మనం చదవాలి, ఈ చదివే విధానంలో మన వీడియోస్ ఎన్ని పెట్టాము దీంట్లో, ఓకే ఎన్ని పెట్టడం జరిగింది, ఇంకా ఎన్ని మనం పెట్టాల్సిన వీడియో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంది, పెండింగ్ ఏమన్నా ఉన్నాయా, ఓకేనా, ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటిదమ్మా 2024 టు 25. ఓకేనా, సిలబస్ వచ్చేసరికి మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2024 టు 25 బ్యాచ్ ఎవరైతే డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా ఓకే జాగ్రత్తగా చూడండి నాన్న. ఇక్కడతో మీకు ఈ వీడియోతోని క్లియర్ అవగాహన, ఆ క్లియర్ యొక్క పిక్చర్ అనేది మీ ముందు ఉంటుంది ఫిజిక్స్ సంబంధించిన మొత్తం కూడా. ఓకే, ఒక స్టూడెంట్ సూర్యతేజ అనేటువంటి సబ్స్క్రైబరు అడగటం జరిగింది, మేడం మాకు పేపర్ ప్రజెంటేషన్ కానీ లేకపోతే దానికి సంబంధించింది మోడల్ పేపర్, క్వశ్చన్ పేపర్ లింక్ కానీ, క్వశ్చన్ పేపర్స్ అంటే దట్ మీన్స్ ఏదన్నా మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకేనా ఏదన్నా పెట్టగలుగుతారా అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్ అనేది ఉంది అమ్మ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మన వీడియోస్లో ఉంది ఆల్రెడీ. ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి మొత్తం కూడా సర్చ్ చేసి చాలా జాగ్రత్తగా నా గుండా ఎక్స్పీరియన్స్ పెట్టి మీకు పెట్టడం జరిగింది. వాటిల్లోనే వచ్చినాయి ప్రీవియస్ ఇయర్ అనేది మార్క్స్ ఎవరికైతే క్వశ్చన్స్ వచ్చినాయో, క్వశ్చన్ పేపర్ ఏదైతే నేను వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి వీడియో చేశానో వాటిల్లోనే అన్ని బ్రాంచ్లకి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఈజీగా రాశారు చాలామందికి. మొన్న వచ్చిన రిజల్ట్లో మంచి మార్క్స్ వచ్చినాయి అమ్మ, డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. కాబట్టి దయచేసి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే నేను పెట్టానో అవి చదువుకోండి చాలు, ఓకేనా. కాబట్టి ఇలాంటి మన వీడియోస్ని, ఇలా వాల్యుబుల్ వీడియోస్ని ఇంక ఇతరులకి డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మరి ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పేసి విచ్ కాలేజ్ అని పెట్టినప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది సూర్యతేజ. మరి గవర్నమెంట్ కాలేజెస్ పిల్లలు మరి వాళ్ళకైతే ప్రైవేట్ కాలేజెస్ కన్నా కొంచెం అవగాహన ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చెప్తారు. సరే వీళ్ళు చెప్పరని నేను చెప్పట్లేదు, కాస్త గవర్నమెంట్ కాలేజీలు అంటే కొంచెం అవగాహన లోపం ఉండొచ్చు, మీ దగ్గరకు వచ్చి అంతగా చెప్పడం అనేది ఉంటుంది కాబట్టి, కానీ బట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా ఈ ఛానల్ ఫాలో అయిపోతే చాలు, మంచి మార్క్స్ అనేవి వస్తాయి మీకు. A to Z ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పున్నాం ఫస్ట్ ఇయర్ అని చెప్పేసి పోయిన సంవత్సరం నుంచే మనం చెప్తూ ఉన్నాం, కొన్ని వీడియోస్ చేసాం డిప్లొమా ఫస్ట్ ఇయర్ది, ఓకేనా. ఇంకా మనకి పెండింగ్లో ఉన్నది చాప్టర్స్ వచ్చేసరికి మనకి లాస్ట్ 6th యూనిట్, 7th యూనిట్, 8th యూనిట్ థర్మల్ ఫిజిక్స్ రన్నింగ్లో ఉన్నాం ఆల్రెడీ, ఓకేనా. ఫస్ట్ యూనిట్ నుంచి పెట్టుకుంటానే వచ్చు. ప్రతి వీడియో చూడండి. ఇప్పుడు చెప్తున్న సిలబస్ మీరు చూస్తే ఫిజిక్స్ సిలబస్ మీకు ఒక అవగాహన వస్తుంది, ఓకేనా. నేను థంబ్నెయిల్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ అని పెట్టకపోవచ్చు కొన్ని వీడియోస్కి, కాబట్టి మీకు సిలబస్ చూస్తే ఆ యొక్క నేమ్ ఇచ్చాను నేను, గ్రావిటేషన్ అని అట్లా నేమ్ ఇచ్చాను అనమాట, స్టాటిక్స్ అని. మీకు అర్థమైపోద్ది స్టాటిక్స్ అంటే 2nd యూనిట్ కదా ఇది మాదేనని చెప్పి. అంత డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఫిజిక్సే ఉంది మ్యాక్సిమం, దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు, ఓకేనా. మధ్యలో కొంచెం రిజల్ట్ ఓరియంటెడ్ వీడియోలు చేయడం జరిగింది. రిజల్ట్ ఓరియంటెడ్ ఈ వీడియోస్ తప్పనిచ్చి మిగతా వీడియోలన్నీ మీవేనమ్మా డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్వి. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి నేను థంబ్నెయిల్తో ఒక వీడియో ఉంది, దయచేసి వీడియోస్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తే ఆ వీడియో కనపడుతుంది. ఆ వీడియో చూడండి. 8 యూనిట్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫిజిక్స్లో నేను పెట్టడం జరిగింది, ఓకేనా. కాబట్టి ఆ వీడియో చూడండి. ఇంకా మీరు ఏమడిగారు అంటే పేపర్ మోడలు, ఫైనల్ ఎగ్జామ్ పేపర్ మోడల్ ఎలా ఉంటుందని చెప్పేసి అడిగారు. కానీ దానికి అడ్వాన్స్గా నేను సిలబస్తో సహా వెయిటేజ్ ఎంత ఉంది, దేని చదివితే ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు,
అనేది కూడా మీరు అడిగిన దానికంటే కూడా ఇంకా అడ్వాన్స్గా నేను స్టెప్ తీసుకుని చెప్పడం జరుగుతుంది ఇక్కడ 2024-25. ఇంకా కామెంట్ బాక్స్లో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఇంకా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అమ్మా. నాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది, ఇంకా ఏదన్నా మీకు చెప్పాలనిపిస్తుంది సబ్జెక్ట్ కానీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది. మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, మా ఫస్ట్ ఇయర్ ఈ డౌట్ ఉంది, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఈ డౌట్ వచ్చింది, లేకపోతే మాకు ఈ పలానా చాప్టర్ చెప్పండి, ఇలాంటివి మాకు ఏమన్నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే లేకపోతే మీరు చెప్పినంత వరకు మాకు అర్థమవుతున్నాయి, బాగున్నాయి వీడియోస్, ఓకేనా, మాకు యూస్ఫుల్ అలాంటివి మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అంటే వీడియోస్ చేయడానికి ఓకే పిల్లలు ఎంకరేజింగ్ ఇస్తున్నారని చెప్పేసి మీరు చూస్తున్నారని నాకు అర్థమైంది. దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి, అప్పుడు నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. అలాగే ఇతరులకి మీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి డిప్లొమా ఫస్ట్ ఏ కాలేజీలో మీరు చదువుతున్నారో ఆ కాలేజీల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఒకళ్ళుండా ఇద్దరుండా దయచేసి మీరు ఇతరులకు షేర్ చేయండి నాన్న, లైక్ చేయండి, ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం సిలబస్ చూద్దాం. ఫస్ట్ సిలబస్లో ఏమేమి ఉన్నాయి 2024-25 బ్యాచ్ ఏమేమి ఉన్నాయి ఒకసారి ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. దీనికంటే కూడా మీకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 3 మార్క్స్ అమ్మా, 3 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఫిజిక్స్లో స్టాటిక్స్ న్యూ సిలబస్ అమ్మ. ఇది పోయిన సంవత్సరమే చేంజ్ చేశాడు C23 అని, ఓకేనా. అంతకుముందు చదివిందంతా C20 అంటారు, అది ప్రీవియస్. ఇప్పుడు మీరు చదివేది కూడా C23 సిలబసే, ఇంకేం చేంజ్ అవ్వదు. పోయిన సంవత్సరం వాళ్ళకి పెట్టిన వీడియోస్ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఎప్పుడో పెట్టారు, అది వేరు ఇది వేరు అనుకోవడానికి లేదు. ఫిజిక్స్ ఏ బ్రాంచ్కైనా, అది మెకానికల్ అయినా సివిల్ అయినా ఏఎంఎల్ అయినా ఎవరికైనా ఫిజిక్స్ అనేది అందరికీ ఒకటే. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అర్థమవుతుందమ్మా. ప్రీవియస్ ఇయర్ పెట్టారు కదా, ఈ సంవత్సరం సిలబస్ చేంజ్ అయింది అంటానికి లేదు. సిలబస్ ఈ C23 కరికులం ప్రకారం ఉన్నటువంటి ఈ సిలబస్ ఇంకా ఒక 8-9 ఇయర్స్ దాకా కామనే అందరికీ. కాబట్టి దయచేసి ఆ సిలబస్ అనేది పోయిన సంవత్సరం చేంజ్ అయిపోయింది, ఇక ఆ చేంజ్ అయిన సిలబస్ మళ్ళీ మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఓకేనా. ఇంకేం సిలబస్లు మారవు. పోయిన సంవత్సరం చదివిందే ఫిజిక్స్ మీరు ఈ సంవత్సరం కూడా చదువుతారు. పోయిన సంవత్సరం పెట్టిన వీడియోసే ఈ సంవత్సరం కూడా మీకు యూస్ఫుల్ ఫిజిక్స్ విషయం, ఓకేనా. చూడండి నెక్స్ట్ స్టాటిక్స్. ఇది మార్క్స్ వచ్చేసరికి 13 మార్కులు వెయిటేజ్. సెకండ్ యూనిట్ స్టాటిక్స్ అని మన వీడియోలు ఎక్కడ కనపడితే ఆ వీడియోలు చూడండి. టాపిక్ వైజ్ మొత్తం చెప్పాము, A to Z ఏది మిగల్చకుండా. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని ఎక్కడ కనపడితే అక్కడ మొత్తం చూడండి, 3 మార్క్స్ వెయిటేజ్ కాకపోతే. నెక్స్ట్ థర్డ్ యూనిట్ గ్రావిటేషన్ వచ్చేసరికి 20 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, స్టాటిక్స్, గ్రావిటేషను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. ఫోర్త్ యూనిట్ ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇదంతా హౌ మచ్? కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ 13 మార్క్స్, ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి మనకి ఇటువరకు వర్క్ పవర్ ఎనర్జీ ఉండి ఇప్పుడు థర్మల్ ఫిజిక్స్ పెట్టాడు. ఇది మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 13 మార్క్స్. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ సౌండ్. ఎంత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్? 16 మార్క్స్, ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ యూనిట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఓకేనా. నెక్స్ట్ దీని వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత? ఇది కూడా 16 మార్క్సే. అండ్ దెన్ నెక్స్ట్ ఎయిత్ యూనిట్ వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్.
ఇది ఎంత వెయిటేజ్ అంటే 16 మార్క్సే. ఇది ఓకేనా. ఇవి మనకి చాప్టర్స్. మన వీడియోస్లో ఈ యూనిట్స్ మీద ఈ నేమ్స్ ఇచ్చి ఉంటాను చూడండి. డిప్లొమా ఫస్ట్ ఇయర్ అని కొన్నిటికి రాశాను, డిప్లొమా ఫస్ట్ ఇయర్ అని కొన్నిటికి తమ్నైల్లో పెట్టలేదు. బట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ, గ్రావిటేషను, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అని పెట్టాను. నేమ్స్ మాత్రం ఇచ్చాను, దాన్ని బట్టి మీరు చదువుకోవచ్చు. ఓకేనా. ఆ వీడియోస్ చెక్ చేసుకుని మీరు చూసి దానిలో ప్రతిదీ కూడా మీరు చూడొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజిక్స్ థియరీ పార్ట్ ఎంత ఇంపార్టెంటో దీంట్లో మీ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో 10th క్లాస్ వరకు అంటే ఏదో జస్ట్ థియరీ పార్ట్ చదివి వస్తారు, అది వేరు. ఓకేనా. అలాగే పేపర్ ఇస్తారని చెప్పడానికి లేదు డిప్లొమా ఫస్ట్ ఇయర్లో. ఓకేనా. కాబట్టి పోయిన సంవత్సరం పేపర్ కొంచెం ఈజీగానే ఇచ్చాడు, ఎందుకంటే ఫస్ట్ సిలబస్ మార్చడం కాబట్టి. మీకు ఈ సంవత్సరం కొంచెం డెప్త్కి వెళ్ళొచ్చు కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలమ్మా. థియరీ పార్ట్ ఒక పార్ట్ అయితే దీంట్లో ప్రాబ్లమ్స్ సగం పార్టు పాత్ర వహిస్తాయి అన్నమాట. కాబట్టి హాఫ్ ఆఫ్ ది పార్ట్ ప్రాబ్లమ్సే ఉంటాయి అన్నమాట. ఓకేనా. క్వశ్చన్ పేపర్స్లో కాబట్టి ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పోయిన సంవత్సరం స్టూడెంట్స్ని కూడా అదే చెప్పాము, వాళ్ళు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేశారు కాబట్టి వాళ్ళ పేపర్ ఈజీ అయింది. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం పిల్లలు కూడా మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో థియరీ పార్ట్ క్వశ్చన్స్ ఒక పక్క ఉంటే సగం థియరీ ఇస్తాడు, ఫుల్ స్టాప్ పెడతాడు, దానికి అటాచ్ చేసి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ వేస్తాడు, అలా వస్తాయి అన్నమాట. ఓకేనా. కాబట్టి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, స్టాటిక్స్ 3 మార్క్స్ అండ్ గ్రావిటేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ, ఇవి సిలబస్. ఈ 8 యూనిట్స్ నేనైతే మన వీడియోలో చెప్పటం, మన ఛానల్లో ఎది ఫిజిక్స్ ఛానల్లో మొత్తం కవర్ చేస్తాను నేను. అంటే టోటల్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ పెట్టేశాం. ఓకేనా. 8 యూనిట్స్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టేశాం టోటల్గా. అలాగే ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా, ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ ఎలా రాస్తే మార్క్స్ వేస్తారు టిప్స్ కూడా అని, ఫైనల్ ఎగ్జాము రిటర్న్ ఎగ్జామ్ టిప్స్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ అని చెప్పి ఒక వీడియో తమ్నైల్ పెట్టాను. ఎలా రాయాలో కూడా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పెట్టే వీడియో కూడా చేశాను, అది కూడా మీకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మిగతా ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, స్టాటిక్స్, గ్రావిటేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ, ఓకేనా, థర్మల్ ఫిజిక్స్, ఓకే, అండ్ దెన్ సౌండ్, ఓకేనా, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఈ దీంట్లో మోడర్న్ ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయితే ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, మనం చూస్ చేసేసుకోవచ్చు, దాంట్లో ఉంటాయి కాబట్టి. బట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అని పక్కనే ఇస్తాడు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి నుంచే ఇస్తాడు. కాబట్టి అవి ఎవరు పట్టించుకోరు, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్సే కదలే అనుకుని ఓన్లీ ఆ టెక్స్ట్ బుక్లో చేసి ఉండే ప్రాబ్లమ్స్ వరకు చేసుకుని వెళ్తారు. అది చాలా మిస్టేక్. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కాబట్టి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి థర్మల్ ఫిజిక్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అని ప్రతి వీడియో ఉందన్నమాట, ప్రాబ్లమ్స్ అని. ఓకేనా. కాబట్టి ఆ వీడియోలు మీకు దొరకవు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ చెప్పి, దయచేసి చూడండి డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళి. ఓకేనా. ఈ ఉన్నటువంటి మొత్తం పెట్టాం, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజంలో కూడా మొత్తం పెట్టేసాం, అన్ని యూనిట్స్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేసాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా అప్పుడు పోయిన సంవత్సరం మన ఛానల్ అనేది ఒక డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ 3 నెలల్లో ఉండేనాక స్టార్ట్ చేశాం కాబట్టి మొత్తం కవర్ చేయలేకపోయాం, ఓన్లీ ప్రాబ్లమ్స్ వరకే కవర్ చేశాను, ఇంపార్టెంట్ కాబట్టి, ప్రాబ్లమ్స్ తెలియదు కాబట్టి. బట్ థియరీ పార్ట్ మాత్రం కొన్ని కవర్ చేశాము. సో ఇప్పుడు మొత్తం కూడా అవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చేసాను నేను ఆల్రెడీ. యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అయిపోయింది మనకి, ప్రాబ్లమ్స్ అండ్ థియరీ పార్ట్, స్టాటిక్స్ కంప్లీట్ అయిపోయింది మన వీడియోస్లో చూడండి వెళ్ళి. గ్రావిటేషన్ విత్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో థియరీ పార్ట్ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ కూడా విత్ థియరీ అండ్ ఆల్సో ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ థర్మల్ ఫిజిక్స్లో కూడా థియరీ పార్ట్ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. థియరీ పార్ట్ మాత్రం ఇంకా రన్నింగ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్, ఇక్కడ ఉన్నా నేను చెప్పటం. ఇంకెన్ని ఉండి మనకి సౌండ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్. ఈ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజంలో కూడా 2-3 క్వశ్చన్లు చెప్పేసాను థియరీ పార్ట్ అప్పుడు ప్రీవియస్ ఇయర్ వాళ్ళకి, అయ్యే మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ అన్నీ పెడతాం. సౌండ్లో కూడా అంతే, మోడర్న్ ఫిజిక్స్, ఈ 3 యూనిట్లు కవర్ చేయాలి. ఇంకా ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో చెప్తా. ఒకసారి చూస్తూ ఇప్పుడు ఒకసారి చూడండి, ఇవి స్టాటిక్స్, ఇవన్నీ గ్రావిటేషన్ ఒకసారి చూడండి. మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మోడల్ కూడా ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూపిస్తాను, మీకు ఒక అవగాహన ఉంటుంది. ఓకేనా. అదేంటి మేడం మాకు ఇంకా అర్థం కాలేదు, ఇది థియరీ ఉన్నటువంటి సిలబస్ అంటే కనుక సిలబస్ ఇంకా మీకు టెక్స్ట్ బుక్ ఇంకొకసారి చూపిస్తాను.
వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇది చూసారా? ఓకేనా? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, స్టాటిక్స్, ఈ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అమ్మ. ఇవి వెయిటేజ్ ఆఫ్, ఈ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇవి మనకు అనవసరం. ఇది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. ఓకేనా? సరే, క్వశ్చన్ పేపర్ మోడల్ చూపిస్తాను. ప్రీవియస్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపరు. ఓకే, న్యూగా సిలబస్ మారిన తర్వాత వీళ్ళకే ఫస్ట్ టైం ఇచ్చింది ప్రీవియస్ ఇయర్లో ఇది. ఓకేనా? ఒకసారి చూడండి. డిప్లొమా ఎగ్జామినేషన్ C23 కరికులం. ఈ C23 కరికులం మోడలే మీకు ఇస్తాడు. సిలబస్ కూడా సేమ్ అదే ఈ సంవత్సరం కూడాను. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇది ఇలా ఇస్తాడమ్మా. ఇది ప్రీవియస్ ఇయర్ సివిల్ వాళ్ళకి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. ఇది C23. మరి ఎవరికి ఇచ్చారు? ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ కామన్ ఎగ్జామినేషన్. ఓకేనా? మనకి అందరికీ ఒకటే కామన్ పేపర్ ఉంటుంది అన్నట్టుగా రాస్తాడు. ఓకేనా? సివిల్ వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అందరికి ఒకటే ఇవ్వడు. ఒక్కొక్క బ్రాంచ్ సివిల్కి ఒక క్వశ్చన్ పేపరు. ఓకే, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇదే, బట్ క్వశ్చన్స్ మారుస్తాడు అంతే తేడా. ఓకేనా? అందరికి ఒకే రోజు ఎగ్జామ్ జరగదు. సివిల్ వాళ్ళకి ఒక రోజు, మెకానికల్ వాళ్ళకి ఒక రోజు, అలా డేట్ అనేది ఒక్కొక్క రోజు వస్తుంది. అందరికి ఒక రోజే జరగదు. ఫైనల్ ఎగ్జామ్ చూసారా? 3 అవర్స్ టైము. టోటల్ మార్క్స్ 80 మార్క్స్కి 3 అవర్స్ టైం తీసుకుంటుంది. 3 అవర్స్ టైము. ఓకే, 3 అవర్స్ టైం ఇస్తారు. ఇది పార్ట్ ఏ. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. ఒక్కొక్కదానికి 3 మార్కులు అనమాట. ఓకేనా? చూడండి, ప్రతి క్వశ్చన్ దీంట్లో చాయిస్ ఉండదమ్మా. పార్ట్ ఏలో చాయిస్ ఉండదు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే. అన్ని రాసుకోవాలి. సార్ నీకు రాకపోతే వదిలేస్తావు, అది వేరే విషయం. బట్ ఇక్కడ చాయిస్లు ఉండవు. డిఫైన్ అబ్జల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ తెలియాలి అంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ మొత్తం చదివి ఉండాలి. లాస్ట్లో ఇంకొకసారి ఈ క్వశ్చన్ పేపర్లో ఈ ఉన్నటువంటి దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎప్పుడు? ఫైనల్లో. ఇప్పుడు మీకు చూపించినా మీకు అర్థం కాదు, జస్ట్ ప్యాటర్న్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఫైనల్ ఎగ్జామ్ అంతా సిలబస్ అంతా అయిపోయి మీరు సిలబస్ అంతా చదివేసిన తర్వాత జనవరి ఆ టైంలో మీరు ఇలాగే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. రకరకాల టిప్స్ పెడతా ఉంటాం. ఓకేనా? ప్రతి యూనిట్ పెడతా ఉంటాం. ఫాలో అవుతాం. మొత్తం చూడండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? డోంట్ వరీ. కాబట్టి ఫైనల్లో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఏంటి అనేది అర్థమైపోద్ది చాప్టర్లు అన్నీ చదివిన తర్వాత. ఓకేనా? ఇది 10 క్వశ్చన్స్ ఇచ్చాడు కదా పార్ట్ ఏలో. 3 × 10 ఎంత? 10. 3 × 10 ఎంత? 30 మార్క్స్. ఒక్కొక్క దానికి 3 మార్కులు. 10 × 3 30 మార్కులు. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో ఏమి ఇచ్చాడు? స్టేట్ ఎక్స్ప్లెయిన్ ల్యామ్ ఇస్తాను. సరే, ఇవన్నీ ఆన్సర్ ఎనీ 5. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అంటే 11 నుంచి ఓకేనా 11 to 18 క్వశ్చన్స్ అంటే 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. 8లో ఎన్ని రాయమంటున్నాడు? ఇక్కడ చాయిస్ ఉంటుంది మీకు 5. ఎనీ 5 అంట. ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్ అమ్మ. ప్రతి క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అంట? 10 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈచ్ క్వశ్చన్ ప్రతి క్వశ్చన్కి 10 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ రాయాలి మీరు దీంట్లో? 8లో 5 రాయాలి. 5 10 50. ఓకే, ఇలా ఇస్తాడు. ఏబి అని ఇస్తాడు చూడు. 11లో ఏబి. ఈ ఏబి బిట్లు 2 బిట్లు రాయాలి. 2 రావాల్సిందే. ఒకటి రాస్తానంటే నీ ఇష్టం. అది అంటే రాయకూడదు అంటానికి లేదు, రాయొచ్చు. బట్ సగం మార్కులే పడతాయి. వాడు ఇచ్చిన మార్క్స్ దీనికి 6 మార్కులు ఇచ్చాడు, దీనికి 4 మార్కులు. 6 4 10 మార్కులు. బట్ నువ్వు ఒకటే రాసావు దీంట్లో. ఏ బిట్టు బి బిట్ రాయాలి. 6 మార్కులే పడతాయి. నెక్స్ట్ 12లో ఏబి. నెక్స్ట్ 13లో ఏబి. ఎలా ఇస్తాడు క్వశ్చన్స్? దీన్ని బట్టి, సిలబస్ని బట్టి. ఇక్కడ క్వశ్చన్స్ ఫస్ట్ స్టాటిక్స్ నుంచి ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని మార్క్స్ వెయిటేజీ? 13 మార్క్స్. అంటే 10 మార్క్స్ ప్లస్ అంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది దీని నుంచి, ప్లస్ 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది షార్ట్ క్వశ్చన్. ఇక్కడ 20 మార్క్స్ అంటే 2 ఎస్ఐ క్వశ్చన్లే వస్తాయి. గ్రావిటేషన్లో 2 10 20. కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్, ఒక 3 మార్క్స్ క్వశ్చన్. థర్మల్ ఫిజిక్స్ ఒక 10 మార్క్స్, ఒక 3 మార్క్స్. 13 అని ఉందంటే ఒక 10 మార్క్స్, ఒక షార్ట్, ఒక ఎస్ఐ అని అర్థం. నెక్స్ట్ 16 అని ఉందంటే 2 షార్ట్లు, 2 3 6, ఒక ఎస్ఐ అని. ఎలక్ట్రిసిటీ మ్యానం 16. దీనికి కూడా ఒక ఎస్ఐ 2 షార్ట్లు. మోడర్న్ ఫిజిక్స్ కూడా ఒక ఎస్ఐ 2 షార్ట్లు. ఇది మనకున్నటువంటిది. ఇప్పుడు ఫస్ట్ ఎస్ఐ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ దాంట్లో ఎస్ఐకి అసలు అవకాశం లేదు. ఓన్లీ షార్ట్ మాత్రం ఒక క్వశ్చనే వచ్చింది. అది కూడా ఫస్ట్ యూనిట్. స్టాటిక్స్లో మాత్రం 13 మార్క్స్ అంటే ఒక ఎస్ఐ వస్తుంది. అంటే ఫస్ట్ ఇచ్చేటువంటి 11లో ఏమి ఇచ్చాడంటే స్టాటిక్స్ నుంచి ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ 12లో ఏమి ఇస్తాడు అంటే 12లో ఏబి అని గ్రావిటేషన్ నుంచి ఇస్తాడు. ఇది రెండు ఎస్ఐలు వస్తాయి దీని నుంచి. ఇది ఒక్క యూనిట్ బాగా చదివితే చాలు 20 మార్కులు వచ్చేస్తాయి. పాస్ మార్క్ ఎంత 80కి అంటే
పాస్ మార్క్ 28 పాస్ మార్క్. 80 మార్క్స్ కదా టోటల్లో పాస్ మార్క్ ఎంత రావాలి అంటే 28 మార్క్స్ తెచ్చుకోవాలి. 28 మార్క్స్ పాస్ మార్క్. 80కి ఎగ్జామ్ రాస్తారు, 80 మార్కులకి 28 మార్కులు వస్తే పాస్ మార్క్ వచ్చినట్టు, పాస్ అయినట్టు. ఓకేనా? అంటే గ్రావిటేషన్ చదువుకుంటేనే సగం పాస్ అయిపోయినట్టు. 20 మార్క్స్ ఇది. గ్రావిటేషన్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ గ్రావిటేషన్ థియరీ పార్ట్ క్వశ్చన్ అన్నీ కూడా మన ఛానల్లో ఉండే చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఈ రన్నింగ్లో ఇలా వస్తాయి. ఇది ఓకేనా? ఇది మనకు ఉన్నటువంటిది. ఓకేనమ్మా, అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకే, పాస్ మార్క్ 28 మార్క్స్. ఓకే, ఇది పేపరు ఇలా ఇస్తాడు, ఏ బి మొత్తం రాయాలి. ఓకేనా? ఇది మనకున్నటువంటి 18. ఇది పేపర్ మోడలు, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి ఇస్తాడు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.